సమాజంలో ఎవరి లెక్కలు ఆడికే ఉంటాయి. అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన నటులు వన్ బై వన్ రానా వెళ్ళాడు, లేకపోతే నాని వెళ్ళాడు, లేకపోతే కనుక చిరంజీవి భోజనానికి పిలిచాడు, లేకపోతే కనుక ఇది విజయ్ దేవరకొండ వెళ్ళాడు. ఇట్లాగా వరుస పెట్టి వీడియోలు చూపెడతా ఉంటాయి మీడియా. అతను ఒక్కొక్కరిని బాయ్ చెప్పి రావటం ఇవన్నీ చూపెడతా ఉంటాయి. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ అవసరం. మామూలు న్యూస్ కంటే కూడా సినిమా వాళ్ళ న్యూస్, స్పైసీ న్యూస్, మసాలా న్యూస్ అంటే బాగా వెళ్తుంది కాబట్టి. అదే సందర్భంలో దీనికి కౌంటర్ మళ్ళీ సోషల్ మీడియాలో ఏంటది, చచ్చిపోయిన మహిళను ఎవరూ పరామర్శించలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు, వీళ్ళని మాత్రం పరామర్శిస్తుంటారు. ఇది నిత్య జీవితంలో ఇది ఒక అసంతృప్తి ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది అనుకుంటా. ఎవరు పరామర్శించాలి, ఖచ్చితంగా అల్లు అరవింద్ పరామర్శించడంలో, అల్లు అరవింద్ పరామర్శించడంలో తప్పులేదు. నేను మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం, అతను చేసిన తప్పు అదే అన్నట్టు. అతను పరామర్శిస్తాననేది చెప్పని కూడా చెప్పినట్టున్నాడు. పాయింట్, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారా? రెండవది, అతని వలన అతను ఏదైనా యాక్సిడెంట్ చేశాడు, లేకపోతే అతను చేతితో దెబ్బేదో తగిలి చనిపోయారు అంటే అతను తప్పు అవుతుంది. ఇందులో అతను థియేటర్కి వెళ్ళాడు, సెక్యూరిటీ చూసుకోవాల్సిన పోలీసులు, లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ, లేకపోతే థియేటర్ యాజమాన్యం, వీళ్ళు చూసుకోవాలి. మధ్యలో అతనేం చేస్తాడు? పోలీసులు ఫోన్ చేసాయా మా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు లేదా మిమ్మల్ని అని అడుగుతాడా? ఎట్టించి అడుగుపోతున్నాం అర్థం కాని పరిస్థితి.